కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే. ప్రియభక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 15వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 15వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనకుని వైపు తిరిగి మృదువైన జ్ఞానస్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజా, ఇప్పుడు మీకు మరో మహత్తరమైన కథ చెబుతాను. దీపం వెలిగించడం ఒకటైతే ఆ దీపం కొండెక్కకుండా కాపాడడం మరొక భక్తితో నిండిన సేవ. దీపానికి నూనె పోయడం, కొత్త వత్తి పెట్టడం, గాలికి దాచడం, దాని కాంతిని మరింత మెరిపించడం, ఇవన్నీ అనేక దీపాలను వెలిగించినంత పుణ్యం ఇస్తాయి. ఇతరుల దీపం కాపాడడంలో సాయం చేసినా కూడా పుణ్యం అపారం. అందుకే మన పూర్వులు కార్తీక మాస రాత్రుల్లో ఆకాశ దీపం ముందు జాగరణ చెయ్యమని చెప్పారు. రాజా, నీకు మరో కథ చెప్తాను విను. సరస్వతీ తీరం వద్ద కర్మనిష్ఠుడు అనే యోగి ఉండేవాడు. కార్తీక మాసంలో ప్రతిరోజు పాడైపోయిన ఆలయాన్ని శుభ్రం చేసేవాడు. తాజా నీరు తీసుకువచ్చేవాడు, పూలు అలంకరించేవాడు, మరియు 12 నూనె దీపాలను వెలిగించి పురాణ కథలను పారాయణం చేసేవాడు. ఒక రాత్రి ఒక ఆకలితో ఉన్న ఎలుక ఆలయంలోకి వచ్చింది. సదంకాలిన వత్తిని చూసి దానిని ఎలాగో లాగుతూ వెలిగిన దీపం దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ వత్తి మళ్ళీ జ్వలించింది. ఆ క్షణంలోనే కార్తీక దీపారాధన యొక్క దివ్య శక్తి వ్యక్తమైంది. ఆ ఎలుక యొక్క పూర్వ పాపాలు దహించబడ్డాయి. తన పూర్వజన్మ స్మృతి మెలకువ వచ్చింది. అర్థం కాని ఆశ్చర్యంలో ఆ ఎలుక మనుష్య రూపంలో నిలబడ్డది. ఆశ్చర్యంతో అతడు కర్మనిష్ఠుని ముందు మోకాళ్ళపై వాలి ఇలా అడిగాడు, ఓ మహర్షి, నేనెవరు? ఈ రూపంలో నేను ఎలా పుట్టాను? యోగి దివ్య దృష్టితో సమాధానమిచ్చాడు, నీ ఒకప్పుడు మనిషివి, కానీ పాపకార్యాల వలన ఎలుకదా జన్మించావు. ఈ రాత్రి కార్తీక మాసంలో పరమేశ్వరుని వద్ద దీపాన్ని అనుకోకుండా కొండెక్కకుండా నిలిపావు. ఆ ఒక్క విధి నీ పాపాన్ని దహించి నీకు మానవ జన్మను తిరిగి ఇచ్చింది. ఇప్పుడు నీ ఊరికి తిరిగి వెళ్ళు. నీ ఇంటి ప్రాంగణంలో పూర్వం ధనాన్ని పాతి ఉంచావు. దాన్ని వెలికి తీసి అర్హులైన వారికి దానం చేయి. ధర్మ కార్యాలకు వినియోగించు. అప్పుడు నిజమైన విముక్తి లభిస్తుంది. అతడు యోగి మాట విని తన గ్రామానికి తిరిగి వెళ్ళి పాతి ఉంచిన ధనాన్ని కనుగొని వెలికి తీసి అందరికీ దానంగా ఇచ్చాడు. ఆ పుణ్యఫలంతో ఉన్నత లోకాలకు చేరాడు. శనక, చూడుము, ఒక ఎలుక కూడా కార్తీక దీపాన్ని వెలిగించడం ద్వారా స్వర్గాన్ని పొందింది. అయితే మనిషి జాగ్రత్తగా దీపం వెలిగించి ప్రేమతో దాన్ని కాపాడితే ఎంత అపారమైన కృప పొందుతాడో ఆలోచించు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం మాత్రమే కాదు, దానిని పోషించు, కాపాడు, ఆరిపోనీయకు. ప్రియమైన భక్తులారా, కార్తీక దీపం మరియు ఎలుక కథ మనకు ఒక మృదువైన గుర్తు. దీపం వెలిగించడం గొప్ప పుణ్య కార్యక్రమమైతే ఆ దీపాన్ని ఆప్యాయంగా కాపాడడం, దాని జ్వాలను పోషించడం ఇంకా మహోన్నతమైన విషయం. 15వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 16వ అధ్యాయంతో కలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే.